పరమాచార్య స్వామి గురించి ఒక చిన్న కథ చెప్తాను. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం స్వామి ధ్యానం అది. అయితే కంచి పరమాచార్య స్వామి 1930, 1920 ప్రాంతాల్లో తమిళనాడులో, ఆ ఊరు పేరు నాకు తెలియదు ఎందుకంటే తమిళం పేర్లు మరాఠీ పేర్లు నేను గుర్తుపెట్టుకోలేదు, తెలుగు సంస్కృతి గుర్తుంటాయి. ఆ స్వామి ఒకానొక గ్రామంలో పల్లెటూరులో మకాన్ చేశారు. మకాన్ చేస్తుంటే రాత్రి 10ంటికి ఒక మంచి భాజా భజంత్రీల శబ్దం వినబడితే ఆయన అక్కడ ఉన్న శిష్యుని అడిగారు, అరే ఈ రాత్రి ఏమిట్రా ఈ భాజా భజంత్రీలు, ఏదో మంగళ వాయిద్యాలు వినబడుతున్నాయంటే, ఏం లేదు స్వామి, ఫలానా ఊర్లో గణపతి ఉత్సవం జరుగుతున్నది, విఘ్నేశ్వరుని తీసుకొని ఇప్పుడే వాళ్ళంతా ఊరేగించడానికి బయలుదేరారు, ఆ ఊరేగింపు ఇంకో పక్క ఊరికి చేరింది, ఆ ఊరు నుంచి మనకు దాదాపు ఒక 3 కిలోమీటర్ల నుండి ఇక్కడికి వినబడుతున్నాయి ఆ భాజా భజంత్రీలు అంటే, అవునా విఘ్నేశ్వరుని ఊరేగిస్తున్నారా ఈ రాత్రిపూట అని చెప్పి స్వామి ఆ విఘ్నేశ్వరుడి దగ్గరికి వెళ్ళి ఈయన కొబ్బరికాయ కొట్టాలనో ఆయన దర్శనం చేసుకోవాలని పెద్ద స్వామి అనుకున్నారు, పరమాచార్య స్వామి అనుకొని ఏం చేశారు, మరి వీళ్ళన్నారు మీరు ఇక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళేసరికల్లా ఆ విఘ్నేశ్వరుడు ఆ ఊరు నుంచి బయలుదేరి వెళ్ళిపోతాడు అని చెప్పి అన్నారు. ఆహా అట్లనా, వెళ్ళిపోతాడా విఘ్నేశ్వరుడు, మన దర్శనం ఇవ్వడా అని స్వామి ఏం చేశారంటే, అక్కడ ఒక ఏనుగు ఉంది, స్వామివారి యొక్క పరివారంలో ఏనుగులు అశ్వాలు అవన్నీ ఉండేవి కదా, ఆ ఏనుగు దగ్గరికి ఇట్లా పిలిచి ఆ ఏనుగు చెవిలో ఏదో ఒక మంత్రమో ఏదో చెప్పారు, ఏదో మాట్లాడంగానే ఆ తొండం తీసి తల మీద ఇట్లా పెట్టింది. ఆ ఏనుగు పెట్టంగానే పరమాచార్య స్వామి బయలుదేరి వెంటనే ఆ 3 కిలోమీటర్లు నడిచి, ఆయన ఒక్కడు నడుస్తాడా, ఆయన కూడా 100 మంది నడుస్తారు కదా ఆ రాత్రిపూట, స్వామి నడుస్తుంటే ఒక దివిటీ పట్టుకొని ఒకడు ముందు నడుస్తూ చివరికి ఆ ఉత్సవం దగ్గరికి వెళ్ళారు. ఆ ఉత్సవం దగ్గరికి వెళితే ఆ భాజా భజంత్రీలన్నీ వాయించి అలసిపోయి వాళ్ళు కూర్చొని ఏందండి ఉత్సవం ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళాలి కదా, ఇంకా ఇక్కడే కూర్చున్నారు ఏంది అంటే, ఏమో అండి వినాయకుడిని ఏనుగు మీద ఊరేగిస్తున్నాం, ఆ ఏనుగు ఇక్కడి నుంచి కదలంటుంది కూర్చుంటున్నది, అది లేవట్లేదు, ఎందుకు కూర్చుందో మాకు తెలియట్లేదు అని చెప్పి వాళ్ళు చెప్పారు. అయితే ఈయన ముందు బయలుదేరేటప్పుడు ఏనుగు చెవిలో కాదు, అక్కడ వినాయకుడి చెవిలో ఏదో ఆ మూషికమో ఏదో ఉంది, అక్కడ వాటికి ఏదో చెప్పి బయలుదేరిన తర్వాత ఆ ఏనుగు అంతే కూర్చుంది, ఆ వినాయకుడు అంతే కూర్చున్నాడు. ఈయన వెళ్ళి కొబ్బరికాయ కొట్టి ఆ గణపతిని ప్రార్థించి ఆయనకు ఒక గరికె పోస పెట్టి దండం పెట్టిన తర్వాత ఏనుగు వెంటనే లేచి మన ఆ ఏనుగు మీద వినాయకుడి యొక్క శోభాయాత్ర జరిగింది. అంటే పరమాచార్య స్వామి వీళ్ళకి ప్రకృతిలో ఉన్నటువంటి పంచభూతాలు వశమై ఉంటాయి, అవన్నీ కూడా వాళ్ళు సిద్ధింపజేసుకున్నటువంటి నడయాడేటువంటి శంభుమూర్తి కాబట్టి ఆయన ఆ విఘ్నేశ్వరుని కొబ్బరికాయ కొట్టి ఆ తర్వాత ఆ విఘ్నేశ్వరుని పంపించాడంటే భగవత్ సంకల్పం అనేది ఎంత గొప్పగా ఉంటుంది అంటే అంత గొప్పగా ఉంటుంది. అటువంటి పరమాచార్య స్వామి అనుగ్రహం మీ అబ్బాయి మీద ప్రసరించుగాక. మా భావానందం అన్నయ్య నేను చాలా చిన్న ఆయన ముందు మామూలుగా ఏదో సాహసంగా చెప్తున్నా ఈ మాట. మా అన్నయ్య చాలా చిన్న, ఆయనకి చాలా గొప్ప అంటే వేదం అందరూ చదువుకుంటారు కానీ ఆయనలో ఉన్నటువంటి భావుకత, ఆయనలో ఉండేటువంటి భావాలు, చెప్పే మాటలు అవి మాత్రం మామూలు కాదు. ఆయన సమక్షంలో ఇక్కడ పాల్గొనడం అనేది రామభద్ర క్షేత్రంలో అందరి మీద కూడా రాముడి యొక్క అనుగ్రహం ప్రసరించగా స్వస్తి ప్రజా.